పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. గురాయన ఈ జూలై మాసంలో మొదటి ఆదివారం ఈ పాద సన్నిధిలో మేమందరం కూడా కలిసి నిన్ను ఆరాధించటం తండ్రి, మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీకు జ్ఞాపకం చేస్తుంది. ఎవరికి ఈ మాటలు అవసరమో, ఎవరు ఈ మాటల కొరకు ఎదురు చూస్తున్నారు, ఆ మాటలు మీరే మా అందరితో కూడా మాట్లాడండి, మమ్మల్ని బలపరించి స్థిరపరచు తండ్రి. ఈ సన్నిధిలో తండ్రి నిత్యము బ్రతుకులాగున మాకు సహాయం దయచి దేవా, నీవు ఉన్న మహాలోకానికి చేరుకునే వరుసలో నీవు కూడా అతి భాగ్యము ఇక్కడ మా అందరికీ కూడా దయచి వాక్యం తండ్రి వింటున్న వారికి వేయగలిగించేవి గ్రహించుకునేవారు తండ్రి. నిన్న ప్రతి మాట కూడా హృదయం అనే పలక మీద భద్రం చేసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచి నీ మాట రుచిపడుతుంది. ఇష్టపడుతున్న వాకులు సంయోజితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఈ మాట సరిగా విభజించి ఉపదేశించుటకును వాక్యానుసారంగా బ్రతుకుటకును నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు పంపించున్నాను. మా కొరకు త్వరలో రానియమ్మ యేసుక్రీస్తు వారికి నీ నామములు ఈ ప్రార్థన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవాది దేవుడి మహాకృప ఇంతవరకు మనమందరినీ కూడా కాపాడి మరొక ఆదివారం ఆయన పాద సన్నిధిలో నిలిచి ఉండుటకు ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి ఘనత మహిమ కలుగుగాక. ఈ 2024 జూలై మాసం అప్పుడే మన మధ్య సగం అయిపోయింది, సగం సంవత్సరం అయిపోయింది. రోజులు గడిచిపోతున్నాయి. చావు ఏమవుతుంది? దగ్గర అవుతుంది. చావు దగ్గర అవుతుంది, నాకు ఆనందంగా ఉంది అన్నవాళ్ళు స్తోత్రం చెప్పారు. చావు దగ్గర అవ్వడం అనేది పౌలు గారు మాట్లాడతాడు, బ్రతికితే చావైతే మరీలా. బ్రతుకున్నారనుకోండి, క్రీస్తు కొరకు బ్రతుకుతారు. అదే చావు దగ్గరికి వచ్చింది అనుకోండి, సమయం అయిపోయింది అనుకోండి, దీనికంటే కూడా అది ఇంకా లాభం. ఎందుకంటే బ్రతుకున్న కాలంలో దేవుడి దగ్గరగా ఉంటాం, కానీ ఒక్కొక్కసారి దేవునికి దూరం అయిపోయే పని కూడా జరుగుతుంటుంది. దానికంటే చావే బెటర్ కదా, దేవుని పని చేస్తూ ఉండగా చావే బెటర్. కానీ చావు అనేది మనకి భయం.
ఎందుకు చచ్చిపోవాలి నేను? అసలు ఎందుకు చావాలి? దేవుడు జన్మించాడు. ఈ జన్మకి ఎన్నో ఉంటాయి కదా ఆశలు, కోరికలు. అవి ఇంకా తీరలేదు కదా. మరి తీరకుండా నేను ఎందుకు చావాలి? చావంటే చాలా భయపడి ఉంటుంది. ఇలాగ అంటున్నాం కదండి, ఏదైనా రోగం వచ్చి మంచాలు పడితే అప్పుడు తిరుగుతుంది. లోకంలో చాలా మనకన్నీ కనిపిస్తూ ఉన్నాయండి. ఎంతోమంది అనారోగ్యంతో ఉండి, నిన్నే ఒక విషయాన్ని చూసానండి. ఒక ఆయన బాగా తెలిసిన ఆయనకి యూరిన్ సెన్స్ పాడైపోయింది కడుపులో. పెద్ద బాబు చెప్తుంటే ఏదనుకున్నాను కానీ, పాడైపోతే ఏం చేశారు తెలుసా? ఆపరేషన్ చేసినప్పుడు సంచి పెడతారు కదా, కవరు. ఆ కవర్ పెట్టి ఒక బాల్చ కొడుకోమని, నువ్వు ఇది పట్టుకు తిరగాలంటే అని చెప్పేసి అది పట్టుకు తిరగమని చెప్తారట. ఎలా ఉంటుందో చెప్పారు. అది ఆయన చూసినప్పుడు నాకు వెంటనే ఎవరు జ్ఞాపకం వచ్చారంటే పెద్ద గొప్ప ఆయన. అదే పరిస్థితి అండి. డాక్టర్ అదే అన్నాడట, ఈయన బ్రతకుడు 4 నెలల కంటే ఒకవేళ సంవత్సరం బతకాలంటే మటుకు యూరిన్ సెన్స్ లోన్ తీసేసి బయట కవర్ పెట్టి బకెట్లో పెట్టుకుని ఉండాలి, సంవత్సరం బతుకుతారని చచ్చిపోతారు అన్నారు. దేవుడు ఎంత గొప్ప మేలు చేసేట్లు ఉన్నాయి. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది అన్నారు. అంటే దేవుడు మనకి మన చాలా రోగాలు ఉన్నాయి, కానీ దేవుడు మనల్ని ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళకుండా కాపాడుతున్నాడు. దేవుడు చాలా గొప్పగా కాపాడుతున్నాడు. కాబట్టి కాపాడుతున్న ఆయనకి మనం ఏం చేయగలుగుతున్నాం, అది మీకు మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. అయితే మనం జక్కే గారి దగ్గర ఉన్నాం, పోయిన వారం ముందు వారం కూడా ఒకసారి ఆయన దగ్గరికి వెళ్తూ ఈరోజు ఇవ్వడంలో మనకి ఆశీర్వాదం. ఈరోజు పెద్ద ఇది ఈరోజు కాదులేండి, కొన్ని సంవత్సరాలుగా ఉంది. దశమ భాగం గురించి ఎంత దారుణంగా ఉందంటేనండి, క్రైస్తవులు కొట్టు చేస్తున్నారు. విశ్వాసులు కాదు, ఎవరు? పాస్టర్. ఒకడు ఇవ్వని, ఒకడు వద్దని. ఇందుకీ ఇవ్వని వద్దని వివరం క్లారిటీ ఇవ్వకుండా, ఇచ్చేవాడికి ఆశీర్వాదం వస్తుందని ఒకరు మాట్లాడితే, మీరు ఇచ్చిందంతా వాళ్ళు తినడానికి అని చెప్పేసి మరొకరు మాట్లాడుతూ, ఇచ్చేవాడి చేయి కూడా నొక్కి వారికి ఆశీర్వాదం రాకుండా చేసేస్తున్నారు. కానీ ఈరోజు జక్కీ గారి దగ్గర ఒక అద్భుతమైన విషయాన్ని నేర్చుకోవాలండి మనం. జక్కీ గురించి చెప్పాను మీకు 2 వారాల క్రితం. ఆయన ఎలాంటి వాడట? సంపన్నుడు, అంటే ధనవంతుడు. ఈ ధనవంతుడు అతనుకున్న జాబు ఏంటి? జాబు పన్ను వసూలు చేయడం. యూదుడే అతను, కానీ అక్కడ అతనికి ఒక ఉద్యోగం ఉంది, ఒక పని ఉంది. ఆ పని ఏంటంటే పన్ను వసూలు చేసి వాళ్ళకి ఇవ్వడం, రోమ ప్రభుత్వం వారికి ఇవ్వడం. అక్కడ దేవుడు రాయించిన అతని గురించి రాయించిన మాట ఏంటంటే, లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో
ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు ధనవంతుడు, బాగా డబ్బున్నది. ఇతను యేసుని చూడాలనే ఆశ కలిగింది, యేసుని చూడాలనుకున్నాడు. ఇవన్నీ మనం చదివేసుకున్నాం. అది చూడడానికి పరిగెత్తుకుని వెళ్ళాడు, మేడి చెట్టు ఎక్కాడు, యేసయ్యని చూస్తున్నాడు. అది చూస్తూ ఉన్నప్పుడు ఎవరు ఆయన పట్టించుకోలేదు, ఎవరు ఆయన వంక చూడలేదు. యేసు చూసి ఏం చేశాడట, జక్కయ్య త్వరగా దిగుము. ఆ మాట వినపడగానే యేసుక్రీస్తు వారి చూపు ఆయన మీదకి వెళ్ళగానే అక్కడ ఉన్న వారందరి చూపు కూడా ఎవరి మీదకి వెళ్ళాలి, జక్కయ్య మీదకి వెళ్ళాలి. నిజమే, ఈరోజు మిమ్మల్ని ఆలు చూడాలి, ఏళ్ళు చూడాలి, ఆల పొగడాలి, ఏళ్ళ పొగడాలి, ఆలు మెచ్చుకోవాలి, ఏళ్ళు మెచ్చుకోవాలి మీరు అనుకోకండి. మిమ్మల్ని ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకుంటే అందరూ మనల్ని చూస్తారండి. దేవుడు మెచ్చుకుంటే అందరూ మనల్ని చూస్తారు. దేవుడు మెచ్చుకునే పని లేకుండా మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు పొగడాలని, మనుషులకు నచ్చే పనులు చేయడం వల్ల ఏ ఉపయోగం కూడా లేదు. యేసు చూశాడట, జక్కయ్యని కాకేశాడట. ఈలోగా అందరి చూపు ఎక్కడికి వెళ్ళిపోయింది, జక్కయ్య వైపు వెళ్ళిపోయిందట. జక్కయ్య అనుకుంటున్నాడట, ఇదేంటి యేసుక్రీస్తు ప్రభు వారికి నేను తెలియదు కదా, ఆయన నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు ఏంటి? ఎంత ఆనందమో, ఎంత సంతోషం, ఎంత స్పీడ్గా పరిగెత్తుకు ఎక్కాడో చూడండి, రాయబడి ఉంటుంది. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. సంతోషముతో చేర్చుకున్నాడు, త్వరగా దిగిపోయాడు. ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. యేసును లేదా యేసు దగ్గరికి రావడానికి, లేదా మందిరానికి రావడానికి, దేవుని పనిలో ఉండడానికి, దేవునితో ఉన్న వారితో సహవాసం చేయడానికి ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే త్వరగా ఉండాలట. ఇక జక్కయ్య గురించి మాటలు ఎందుకు రాస్తున్నాడు ఆలోచిస్తే ప్రేమ దేవుని వలన అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకున్నాడట. ఆయన సంతోషం వచ్చింది. నా ఇంటికి ఎవరు వస్తున్నారు? యేసయ్య వస్తున్నాడు. యేసయ్య మామూలు మనిషా? అప్పటికే ఆల్రెడీ ఆయన కళ్ళు లేని వారికి ఏమి ఇచ్చాడు? పై వచ్చిన 18వ అధ్యాయం ఉంటుంది కూడా. కళ్ళు లేని వాడు కేకలేస్తే ఏం కావాలయ్యా నీకు అడిగితే ఆయన ఏమన్నాడు? నాకు చూపు కావాలి అన్నాడు. చూపు కావాలని ఆయన అడిగిన వెంటనే ఏమిచ్చాడు? చూపించాడు. ఈ కార్యం చూసేసరికి జనం యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక మంది అప్పటించడం మొదలు పెట్టారట. రోడ్లు ఖాళీ లేదు, చాలా జనం. జక్కయ్య అలాంటి ఒక ఆయన, అద్భుతాలు చేసే ఆయన జక్కయ్యని దిగిరమ్మంటే జక్కయ్య సంతోషంతో దిగి వచ్చేసి, పరిగెత్తుకుని వచ్చేసి, త్వరగా వచ్చేసి ఆయన్ని చేర్చుకున్నాడట. చేర్చుకున్న తర్వాత ఆల్రెడీ మనం చాలాసార్లు విన్నాం ఈ మాట. వెంటనే ఇక్కడ రాయబడిన మాట, వెంటనే ఆయన ఏమన్నాడు అంటే ఆ మాట చూద్దాం. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవలెనని చాలా సరుకుకునిది. జక్కయ్య నిలవబడి ఇదిగో అంటే బయట ఏమో సొలుక్కుంటున్నారు, ఆ మాటలు ఏమి పట్టించుకుంటలేదు. బయట ఏమనుకున్నా నాకు అవసరం లేదనుకున్నాడు. నా ఇంటిలోకి ఎవరు వచ్చారు? యేసు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. నేను ఎవరినైతే చూడాలనుకున్నానో చూడడమే కాకుండా ఆయనే నా ఇంటికి వచ్చేసాడు. ఎంత అదృష్టం,
ఎంత ఆనందం, ఎంత సంతోషం. వచ్చిన ఆయన మాట్లాడకుండా కూర్చోలేదు యేసుక్రీస్తు ప్రభు గారు. బోధ మొదలెట్టేశాడు. ఇంకా బోధ మొదలెట్టాడు. ఏమని మొదలెట్టాడు? ఆల్రెడీ జక్కయ్యకు ధర్మశాస్త్రం తెలుసు. ఏం తెలిసింది ఆయనకి? ధర్మశాస్త్రం తెలుసు. తెలిసిన యేసుక్రీస్తు ప్రభు వారేమో వాక్యం చెప్పేశారు, ఆయనేమో ఎలా మాట్లాడాలో మాట్లాడేశారు. అన్ని తెలుసు కదా ఆయనకి. నీతో ఎలా మాట్లాడాలో, నాతో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఏం మాట్లాడాలో, ఎవరికి ఏ సమస్య ఉందో, ఎవరికి ఏ ఇబ్బంది ఉందో, ఎవరికి ఏ ఇరుకులు ఉన్నాయో. అవునండి, వాక్యం ద్వారా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న మీతో ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడతాడు దేవుడు. అందరికీ ఒకటి నిలబడుతుంది. కానీ ఎవరికి ఏ మాట కావాలో ఆ మాటే దేవుడు వారితో మాట్లాడతాడు. ఇక్కడ జక్కే విషయానికి వచ్చేసరికి ప్రియుడు దేవుడు వల్లరా, అక్కడ జక్కే ఆలోచించే విధానం వేరేగా పడింది. అంత ముందు యేసుతో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత మార్పు జరుగుతుంది. అంతకుముందు హృదయము కఠినంగా ఉండేది. చెప్పాను మీకు. ఇప్పుడు మనకున్న వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ లాగే ఆ రోజు కూడా అలాంటి వడ్డీలు కూడా తీసేసుకునేవాడట. ఎవరు? జక్కయ్య. అంటే అలాంటి వడ్డీ తీసుకోవాలంటే హృదయం ఎలాంటిది ఉండాలి? కఠినమైన హృదయం కాకపోతే, చాలా మెత్తని హృదయం అనుకోండి. ఇప్పుడు నాగలట్టుడు ఫైనల్ చేశాడు అనుకోండి, ఫైనాన్స్. నన్ను ఎవడెట్టుకుంటాడు? ఏమవ్వాలి? మీ అందరికీ తెలుసు. ఆడ ఉండదు, అమ్మేసుకోవాలి. నన్ను ఎట్టుకుంటే ఎందుకు? డబ్బులు ఇవ్వడం కానీ ఉండదు. ఇంకా అయ్యా నాకు కాల్ ఇలాగ అయ్యింది ఇవ్వలేదే అంటే సరే పొద్దు కుట్టేసి పాడేయడం ఇంకంతే. అంటే కఠినమైన హృదయం వాడు ఎలా ఉన్నా వాడిని వదిలిపెట్టడు. ఆ డబ్బడికి ఇచ్చేదంతే. అదే మెత్త హృదయం కలిగిన వాడైతే ఆడు బాధపడతాడు, కన్నీరు పడితే ఇంకా జోబులు డబ్బులు తీసి ఇస్తాడు. కానీ ఇచ్చే టైం కాదు జక్కయ్య గారు. పిండేడే పోయిన వాడు చెప్పాడు కదా, 2019 20,000 తీసుకుంటే 2024కి ఎంత అయిందట? 76,000 అయిందట. అంటే కఠినమైన హృదయం మనందరికీ తెలుసు. అలాంటి హృదయం ఉన్నవారు అలాంటి విషయంలో జాలిపడరు. అలాంటి హృదయం కలిగిన జక్కయ్యతో దేవుడు మాట్లాడుతున్నప్పుడట యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన హృదయంలో మార్పు, మనసు మారిందట. మనసు మారి మాటలు విన్న తర్వాత 8వ జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. నీవు ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పెను. ఏం చెప్తున్నాడండి జక్కయ్య గారు ఇప్పుడు? అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి వెంటనే మారిపోయిందంటారా? యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి వెంటనే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి నోటమ్మట మాటలు, ఆయన మాటలు ఆయన హృదయాన్ని ఏం చేసాయంట? మార్చేసే ప్రేమ మార్చేసే. నువ్వు ధనవంతుడివే జక్కయ్య, కానీ నువ్వు పరలోకం చేరాలంటే ఈ భూమి మీద నువ్వు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ఏం చేయాలి ప్రభువా? నువ్వు అన్యాయంగా ఏం చేసావు? ధనాన్ని. ఈ విషయం కంటే మీకు యవ్వనస్తులతో దేవుడు మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ, నీకున్న ఆస్తి అమ్మి లేదా పేదవారికి ఏం చేయాలి? పంచిపెట్టుకోవాలి.
అప్పుడు నన్ను వచ్చి ఏం చేయమన్నాడు? వెంబడించమన్నాడు. వెంబడించాడు ఆయన? లేదు. అప్పుడు దాకా ఏం కావాలనుకున్నాడు? నిత్య జీవం కావాలనుకున్నాడు. అంటే పరలోకం. నిత్య జీవం చేరాలంటే ఏం చేయాలి ప్రభువా అని అడిగాడు. ఆజ్ఞలు పాటించాలి, ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి. మీకు ఏ ఆజ్ఞ అయితే దేవుడు ఇచ్చాడు ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి. అన్ని చేస్తున్నారు ప్రభువా అన్నాడు. సరే, అన్ని చేస్తున్నావు, మంచిదే. మరి నీ దగ్గర ఆస్తి ఉంది కదా, ఆస్తి ఏం చేయాలి? పేదలకు ఇచ్చి. అది నా వల్ల కాదు. నువ్వు నిత్య జీవం వెళ్ళడానికి బాగానే చెప్పావు, బాగానే ఉంది. కానీ భూమి మీద బతకడానికి నాకు ఏం కావాలి? ఆస్తి కావాలి. ఆస్తి లేకపోతే నేను భూమి మీద ఏం చేయలేను, బ్రతకలేను. కాబట్టి నువ్విచ్చే నిత్య జీవం నాకు వద్దు, ఈ భూమి మీద ఈ ఆస్తి నాకు కావాలని యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమండి, ఇక్కడ జక్కయ్య గారి పరిస్థితి ఏంటంటే, నాకు ఈ లోకంలో ఉన్న ఆస్తి వద్దు, కానీ నువ్వు ఇచ్చే నిత్య జీవం నాకు కావాలి. అంటే మనం దేవుని మాటలు వింటున్నామంటే విని వెళ్ళిపోవడం అనేది మనకి ఎలాంటి ఉపయోగకరంగా ఉండదు. విని వెళ్ళే మనము విన్న వాటి ప్రకారం బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యం. అది మనం ఎక్కువగా ఆ మాటల గురించి ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. జక్కి విన్నాడు, ఇది ఎప్పుడో చేస్తాను అనట్లేదు ఆయన. ఇప్పుడే ఈ కార్యం ఇప్పుడే చేస్తాను ఆయన. ఎందుకంటే నీతో పాటు నేను రావాలి, నీతో నేను సహవాసము చేయాలి. అంటే చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు జక్కయ్య. మరి లోపల బతకాలి కదా, ఆయన ఎలా బతుకుతాడు అంటే, ఎవరైతే దేవుని మీద విశ్వాసంతో జీవిస్తారో వారిని పోషించేది దేవుడే. నీ కష్టార్జితం కాదు, దేవుడిచ్చే బలాన్ని బట్టి, దేవుడిచ్చే ధైర్యాన్ని బట్టి, దేవుడిచ్చే జ్ఞానాన్ని బట్టి మన బ్రతుకుతాం ప్రేమ దేవుడు. జక్కయ్య ఎవడు అనుకున్నాడు, ఇంకా అయ్యా నువ్వు ఇస్తానన్న నిత్య జీవం నాకు కావాలయ్యా, నువ్వు ఇస్తానన్న పరలోకం నాకు కావాలయ్యా. అయితే నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను తీసుకున్నానో, తీసుకున్నదే కాకుండా వారికి మరొక 4 వంతులు ఎక్స్ట్రా ఇస్తాను అన్నాడు. అంత ముందు ఒక మాట అన్నాడు. మాట ఏంటంటే, పేదలకు తన ఆస్తిలో సగం ఏం చేస్తాడట, పేదవాళ్ళకి ఇస్తాడట. ఇవ్వడం ఆశీర్వాదం ఉందని ఇస్తానన్నాడా? ఇవ్వడం వల్ల ఏమైనా అతనికి లాభం ఉంటుందా అని మీరు ఆలోచిస్తే ప్రేమ దేవుడి వలన ఈ మాట అన్న తర్వాత జక్కయ్యలో వచ్చిన మార్పును బట్టి యేసుక్రీస్తు ప్రభువు మాట అన్నారండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య ఇంటికి వచ్చిందట, రక్షణ వచ్చిందట. జక్కయ్య ఇంటికి రక్షణ రావడానికి కారణం ఏంటంటే, జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు. యేసును చూడాలని కోరిక జక్కయ్యకు ఉంది. ఇంటి దగ్గర కూర్చుని యేసును చూడాలి, యేసును చూడాలి అని అనుకోలేదు ఆయన. ఎక్కడికి పరిగెట్టాడు? యేసుక్రీస్తు ప్రభువు వచ్చే మార్గమున ఎక్కడి నుంచి చూస్తే ఆయన కనిపిస్తాడో అన్న ప్లాన్ వేసుకుని, కింద ఉంటే నేను చూడలేదు, జన సమూహం చాలా మంది ఉన్నారు, ఏదేమైనప్పటికీ నేను యేసు ప్రభువుని చూడాలి అని ఒక నిత్య సంకల్పం
ఇంకా బాగా చెప్పాలంటే దృఢమైన సంకల్పం, ఇంకా బాగా చెప్పాలంటే ఆసక్తి ఆయన్ని చెట్టెక్కించిందండి. చెట్టెక్కించింది. ఆయన అందరిలోనే ఉండి చూస్తే పిలుపు వస్తుందా? యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర నుంచి రాదు. చెట్టెక్కాడు, యేసు పిలిచాడు, తన మనసును మార్చేశాడండి. మార్చిన తర్వాత జక్కయ్యను గురించి మాట్లాడుతారన్న మాట ఏంటంటే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. ఇప్పుడు ఈ రక్షణ పొందితే ఈ తండ్రి ఎవరు? అబ్రహాము. మరి మన తండ్రి ఎవరు? అబ్రహాము గారు. విశ్వాసులకు తండ్రి. కొన్ని విషయాలండి ఇక్కడ. జక్కయ్యకి మార్పు వచ్చింది. ఆ మార్పుకు కారణం ఎవరు అంటే మనం వెంటనే టక్కని చెప్తాం. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన తన ఇంటిలోకి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి చాలా క్లియర్గా విషయాలు జక్కయ్య గారికి చెప్పాడండి. ఆయన ఆ విషయాలు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న జక్కయ్య అమలులో పెట్టాడు. అంటే వాక్యానుసారంగా బ్రతకడం ప్రారంభించేశాడు వెంటనే. మరొకటి, ధర్మశాస్త్రం కూడా తెలుసు కాబట్టి పేదవాళ్ళకి నా ఆస్తి నమ్మి సగ భాగాన్ని ఇచ్చేస్తాడన్నాడు. ఇవ్వడంలో ఆశీర్వాదం. మరొక మాట, టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఒక 3 విషయాలు మాట్లాడుకుని ఈ వారం ముగిందాం. వచ్చే వారం కూడా ఇవ్వడంలో ఎలాంటి ఆశీర్వాదం ఉంది, అసలు ఇవ్వడం అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన మనందరం కూడా ఇహలోకంలోనే ఆశీర్వదించబడాలి, అలాగే పరలోకానికి కూడా వెళ్ళాలి. ఈ వెళ్ళాలంటే బైబిల్ ప్రకారంగా మనం బ్రతకాలి. బైబిల్ ప్రకారంగా మనం బ్రతకాలి. పాత నిబంధనలో ఈ దశమ భాగం గురించి మాట్లాడుతూ, అంటే ఇక్కడికి కూడా కరెక్షన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని. 3 విధాలుగా ఆనాడు ఇశ్రాయేలుకి దేవుడు కొన్ని మాటలు చెప్తాడు. ప్రేమ దేవుడు వల్ల ఏంటి ఆ విషయాలు అని మనం ఆలోచిస్తే, ఆనాడు లేవీలకి అంటే యాజకులకి, యాజకులు అంటే తెలుసా మీకు? లేవీలు అంటే తెలుసా మీకు? యాజకులు అంతేనా? ఎస్, పాస్టర్లు కూడా యాజకులే. ముందు వాటి చూపించి అక్కడ తీసుకెళ్తానండి. పాస్టర్లే కాదు, ఇక్కడ మీరు అందరూ కూడా పేతురు గారు రాసిన రండి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తాం. ముందు అక్కడికి వెళ్ళకపోతే పాస్టర్లు యాజకులు ఏంటి మన వేరేగా ఉంటుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రజలకు చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎవరు వీరు? అదొకరండి గారంటూ మీరే. మళ్ళీ వివరంగా చెప్పంటారా? వివరంగా అందరూ మైండ్ సెట్ ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. మళ్ళీ చదువుతున్నాను. అయితే మీరు అంటే మనందరం ఏమండి, ఇంక్లూడ్ నాతో, మిమ్మును పిలిచిన వాణి. పిలిచిన మిమ్మల్ని ఎవరు పిలిచారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని
పిలిచాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే మన గురించి ప్రాణం పెట్టాడు. ఆయనే మన గురించి మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి పడి ఉన్నప్పుడు ఇక పాపపు లోయలో పాతాళపు లోయలోకి పాతాళపు లోకంలోనికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్న మనల్ని నీ రూట్ టర్న్ మార్చడానికి పరలోకంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఆయన ఎక్కడికి వచ్చేసాడంటే భూమి మీదకి వచ్చేసాడు. ఉన్నతమైన స్థాయి చూస్తారా ఒకసారి? ఆ స్థాయి లాగుందో ఉన్నతమైన స్థాయి. మరి ఇక్కడికి వద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఒక మాట అంటాడు. ఆ మాట మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయనంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపము కలిగి ఉండి. ఏ స్వరూపము అంటే తండ్రి స్వరూపం. అంటే మన తండ్రి స్వరూపం. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడుండేవారు అని అంటే పరలోకంలో. ఇప్పుడు పరలోకంలో ఎలా ఉంటాయి? కష్టాలు ఉంటాయా? సమస్యలు ఉంటాయా? బాధలు ఉంటాయా? ఇబ్బందులు ఉంటాయా? ఏమి ఉండవండి. అంటే ఉన్నతమైన స్థాయి. ఎవరైనా ఉన్నతమైన స్థాయి నుంచి కింద స్థాయికి రాగలరా? మీరు ఆలోచించండి. ఒక గొప్ప స్థాయిలో ఉన్న వారు ఎవరైనా అంత ఎందుకండి రోజు మన గురించి ఆలోచిస్తాం. బళ్ళు ఇప్పుడు ఇది వరకు సైకిల్ ఉండేవి, సైకిల్లో బళ్ళు ఉన్నాయి. బండి ఒక వారం రోజులు ఇంట్లో పెట్టి తీయకుండా సైకిల్ మీద మీరు వెళ్ళే పని కావచ్చు, జాబ్ కావచ్చు, లేదా చదువు కావచ్చు, సైకిల్ మీద వెళ్ళాలంటే వెళ్తారా? ఎందుకు? మనకి ఏమలవాటు అయిపోయింది? ఆయన స్థాయి ఒక ఉన్నతమైన స్థాయి, దేవునితో సమానముగా ఉండే స్థాయి. ఎక్కడికి వచ్చేసాడట? పాపపు. ఎందుకు రావాలి? ఇక్కడ ఏమైనా అక్కడికంటే గొప్పగా ఉండి ఏమైనా ఉంటాయని వచ్చాడా? ఇక్కడ అంతకంటే గొప్ప మనుషులు ఉన్నారని వచ్చాడా? ఈ భూమి మీద మనుషులు మంచోళ్ళు, అందరినీ ప్రేమిస్తారు, ద్వేషం ఉండదు, వాళ్ళకి ఎలాంటి ఏముండబట్ట మనస్పర్ధలు ఉండవు. నేను దేవుడి కుమారుని కాబట్టి నాకు మంచి స్వాగతం పలుకుతారు అని వచ్చాడా? తెలుసా ఆయనకి నేను భూమి మీదకి వెళ్తే నేను పుట్టడానికి చోటు కూడా ఎవరు? నిజమైన ఆయన పుట్టడానికి సప్తంలో స్థలం లేదట. మరియమ్మ గారు గర్భం ఆ నెల నిండిపోయిన తర్వాత ఆ పురుడు పోసుకోవడానికి నొప్పులు వస్తుంటే ఒక సత్రంలో ఆయన ఖాళీగా ఉందో సత్రంలో తీసుకెళ్ళాడు ఆయన భర్త గారు. ఏమన్నారు తెలుసు? ఎక్కడ కూడా గాలి లేదు పో అంటే మనిషికి ఏం లేదు, జాలి లేదు. ఏమండి ఆ నెలలో నిండిన ఆమెను ఎవరైనా చూస్తే ఏం చేస్తారు? ఇదిగో ఇక్కడ పడుకోబెట్టండి, ఇక్కడ పురుడు పోయిన అంటారుగా. ఒక్కడు కూడా అనలేదట, పొమ్మన్నారట అంతే. మొత్తం మీద ఎక్కడో పురుడు పోసేసి ఇంకా నడి రోడ్డు మీద ఉంచలేక ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? పశువులు పాకలోకి తీసుకెళ్ళి పశువులు తొట్టెలో వరట్లు పెట్టాడు. పసిపిల్లవాళ్ళు ఎక్కడ పెడతారండి? అసలు దోవలేని చోట. అంటే ఆయన తెలియదా యేసుక్రీస్తు ప్రభువారికి? అంటే తెలిసి ఎందుకు వచ్చాడు? మన గురించి వచ్చాడు. మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి పడి ఉన్నాం కనుక, మన పాతాళపు లోకంలోకి వెళ్ళిపోయే వారికి ఉన్నాం కనుక మీరు అలా వెళ్ళకూడదు, మీరు పరలోకానికి రావాలి.
అని మనల్ని తీసుకెళ్ళడానికి ఉన్నతమైన భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు ప్రేమ దేవుడు. మాట చదివితే అర్థమవుతుంది మనకి. దేవునితో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. ఎందుకు నీ విడిచిపెట్టాలి? నా తండ్రితో ఉన్న ఈ భాగ్యాన్ని, నా తండ్రితో ఉన్న ఈ భాగ్యాన్ని ఎందుకు విడిచిపెట్టి కిందకి వెళ్ళిపోవాలి? వాళ్ళ గురించి ఎందుకు వెళ్ళాలి నేను అనుకోలేదండి. ఈరోజు నా గురించి, నీ గురించి, మన అందరి గురించి కూడా దిగి వచ్చేసాడు. మనం ఆయన పని చేయడానికి మట్టుకు దిగి రాలేకపోతున్నామండి. ఏమనుకో చెప్పండి. ఆయన పని అంటే అశ్రద్ధ, ఆయన పని అంటే నన్ను ఎవరేమంటారు, దేవుడు ఎందుకు వచ్చి మాట్లాడతాడా? ఒక్కసారి మీరు ఆలోచించిన ప్రేమ దేవుని వల్ల మిమ్మల్ని ఎవరు అడగరు, మిమ్మల్ని ఎవరు ఏమనరు. లెక్క నేను ఎక్కడ చెప్పాలి? అందుకే భయం, అందుకే భయం వేస్తుందండి. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కదా, మీరు అందరూ కూడా చాలా మంది 10-10:30 వరకు మీకున్న పనులు అన్ని చక్కబెట్టుకుని అడవడిగా ఎంతో ఆయన చూస్తాను. పాపం నాయుడు పరిస్థితి అది ఆదివారం చర్చికి వెళ్ళిపోవాలి ఎంతో ఆనందంగా ఉంటాడు. కానీ అదే టైంలో ఇదొక పని. నిజంగా ఆడేటప్పుడు మనకి చాలా బాధగా ఉంటుందండి. నిజమే, కూర్చొని అందరూ మరి కష్టపడితేనే కానీ మన కుటుంబానికి గడవు. కానీ ఆశతో వచ్చారు, ఆసక్తితో వచ్చారు. వచ్చిన మనకి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు దేవుడు. కానీ మనం దీన్ని ఇలాగే కంటిన్యూ చేసుకోకూడదు. ఇలాగే కంటిన్యూ ఆదివారం నాడు మనం ప్రశాంతంగా ఉండాలి ప్రేమ దేవుని వల్ల. ఎలాంటి మెంటల్ టెన్షన్ మనకు రాకూడదు. ఎందుకంటే వాక్యం మన హృదయంలోకి ఎక్కాలిగా, మన హృదయంలోకి వెళ్ళాలిగా. మీరు అంత టెన్షన్ పడి ఇక్కడికి వస్తే ఆలోచనలు ఉండిపోతే మనకి, అరే నేను మర్చిపోయినాయా, నా ఇంకా ఉందా? లేదండి, దేవుని సన్నిధిలో గడిపే మనం ప్రశాంతంగా ఉండాలి. దేవుడు నాకు ఏం మాట్లాడబోతున్నాడు, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, సమస్య ఉంది, ఇబ్బంది ఉంది అని వాటి వైపు నేను చూడకూడదు. దేవుని వైపే నేను చూడాలి. ఇన్నున్న అన్ని వదిలేసి కేవలం దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ ఒక ఆనందకరమైన వాతావరణంలో మనం ఉండాలి ప్రేమ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఆయనకి చాలా ప్రశాంతత ఉంది. కానీ భూమి మీద అనేక మంది పాపం చేసి పాతాళానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని నేను ఏం చేయాలి? రక్షించాలి, వాళ్ళని కాపాడాలి. అయితే ఆ పాపపు లోకంలోనికి నేనే వెళ్ళాలి అని అనుకుని, నా భాగ్యాన్ని ఎందుకు విడిచిపెట్టుకోకూడదు, విడిచిపెట్టుకోని అనుకోకుండా ఏం చేశాడంట? మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని. చూడండి, అద్భుతమైన మాట. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థం కావాలి. దాసుని స్వరూపము ధరించుకుని అన్నాడు. దాసుడు అంటే ఏం చెప్పండి? పనివాడు. ఇప్పుడు ఎవరు పనివారిగా మారిపోయారట? యేసుక్రీస్తు ప్రభువారు పనివారిగా మారిపోయిన కారణం ఎవరట? మనమే. మరి మన గురించి ఆయన పనివారిగా మారిపోయాడు కదా. మరి ఆయన ఇచ్చిన దానికి, ఆయన ఆశపడ్డ ఆ కోరికను మనం తీర్చాలా? అక్కడ తీర్చగలమా? మనం తీర్చడం చెప్పండి ముందు. తీర్చగలం కదా. ఆయన ఏం ఆశపడ్డాడు? అందరూ రక్షణ పొంది పరలోకి రావాలి, వారు మనసు పొంది రక్షణ పొంది పరలోకి రావాలి. అంటే నేనున్న చోటికి వాళ్ళు కూడా రావాలి.
అంటే ఆయన కోరిక. ఆ కోరికని బట్టి ఆయన ఆ ఉన్నతమైన లోకం నుంచి పాపపు లోకంలోకి వచ్చాడు. నీ గురించి నా గురించి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. తర్వాత మరియు ఆయన ఆకారము మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను. శిలువ మరణం పొందడానికి కారణం నీ పాపం, నా పాపం, మనందరి పాపాలు. ఈరోజు ఆయన శరీరం తింటున్న మనకు, రక్తం తాగుతున్న మనకు, ఈ రొట్టె ఆయన శరీరము, ఈ ద్రాక్షారసము ఆయన రక్తము ఎందుకు కాల్చాడు ఆయన అంటే, ఎందుకు ఈ శరీరాన్ని నలగొట్టించుకుంటాడు అని అంటే, నేను చేసిన పాపానికి, నేను చేసిన అవిధేయతకే. కాబట్టి మళ్ళీ నీ ఆ పాపము, మళ్ళీ ఆ తప్పు నేను చేయకూడదు అని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే నిర్ణయం తీసుకుని తప్పుడు మార్గంలో వెళ్ళిపోకుండా కరెక్ట్ అయిన మార్గంలో ఉండాలి. ప్రేమ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కొరకే ఆయన వచ్చాడు. ఆయన శరీరం తింటున్నప్పుడు, ఆయన రక్తం తాగుతున్నప్పుడు నీకు ఆయన జ్ఞాపకం రావాలి. మళ్ళీ పాపం భూమిలోకి వెళ్ళిపోకుండా, పాపం ఆలోచన నీకు రాకుండా నువ్వు ఎప్పటికప్పుడు నీ మనసును ఏం చేసుకోవాలంట, సెట్ చేసుకోవాలి. మందిరంలో ఉన్నది చెప్పడానికి జ్ఞాపకం ఉంటుంది. మందిరం అవతలకు వెళ్ళిపోయిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత మనకి ఆయన జ్ఞాపకం ఉండట్లే. ఎంత తప్పు చేస్తారు చెప్పంటారు ఈరోజు క్రైస్తవులు? చాలా తప్పు చేస్తున్నారండి. 3 గంటలు ఇక్కడ ఉండలేరు కానీ 3 గంటలు సినిమాకి వెళ్తారు. నిజంగా చాలా ఏడుపు వస్తుంది ఈ విషయం తెలిస్తానండి. ఎందుకయ్యా ఈ బతుకు నాకు అర్థం కాదు, మనకి అర్థం కాదు అసలు. ఎందుకు బతుకుతుంది, ఎవరి గురించి బతుకుతుందో చెప్పండి. మన సుఖాల గురించేనా? ఇంకా నీకు సుఖం ఇస్తున్నాడు దేవుడు, ఎందుకు చెప్పంటారా? నువ్వు మారతావని. క్రైస్తవులు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడకూడదు. వెళ్తే నువ్వు క్రైస్తవుడు కాదు. అలాంటప్పుడు ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? ఎందుకు నువ్వు ప్రభు మనలో చేస్తున్నావు? సినిమా హాల్లో కాదు, సెల్ ఫోన్లో కూడా చూడకూడదు. తీసుకుంటే నువ్వు ప్రభు మనం తీసుకోకంతే. ఏమన్నాడు దేవుడు? నువ్వు అయోగ్యంగా తీసుకుంటే శిక్షా విధికి వెళ్ళిపోతావు. అంటే తెలుసుండి కూడా ఎందుకు అయోగ్యంగా తీసుకోవాలి? ఆలోచించిన ఒకసారి అర్థం చేసుకోండి. ఈయనేమో ఉన్నత లోకానికి విడిచిపెట్టి ఇక్కడ వచ్చాడా పాపిష్ట లోకానికి. మన గురించే ఆయన కొట్టేశారండి. మన గురించి తన మీద ముడికిరడం పెట్టి తెలుసా మీకు ఆ విషయం? మన గురించే చేతిలో మేకలేశారు. నువ్వు చేసే చేతితో పనులు, అప్పుడు పనులు చేతితో తన మీద ముడికిరడం ఎందుకు తెలుసా? తప్పుడు ఆలోచనలు. కాలంలో మేకలు ఎందుకు తెలుసా? నువ్వు ఎల్లగొండ చోటుకి వెళ్తున్నావు. ఊరకనే కాదండి ఆయన మేకలు ఎంచుకుంటా. మన తలంపులు అన్నీ తప్పులే ఉంటాయి కాబట్టి. అండ్ ఇంత శ్రద్ధగా వాక్యం వినే మనము బయటికి వెళ్తాం ఎందుకు మారిపోతున్నాం చెప్పండి? ఏదైనా తేడా కొడితేనా అబ్బా తండ్రిని మొరపెడతాం, ఏడ్చేస్తాం. అయ్య బాబు నాకు ఇదైపోయింది, అదైపోయింది, ఏదైనా వస్తాయి. ముందే జాగ్రత్త పడితే, ముందు జాగ్రత్త పడి నీకు వచ్చిన భయపడవండి. తప్పు చేస్తే వస్తేనే భయం వేస్తుంది. మరి ఎందుకు? తప్పు చేసాం కాబట్టి వచ్చింది కాబట్టి.
తప్పు చేయకుండా మనకి ఎలాంటి వచ్చో భయపడదు. ఎందుకంటే నేను యథార్థంగా ఉన్నాను. వచ్చింది దేవుడి పరీక్ష. రెడీ. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పెట్టుకుంటే అండి, ఇక్కడ పెట్టుకుంటే అండి మనం చెత్త వైపు వెళ్ళాం. చెత్త ఉపయోగం ఏమైనా ఉందో మీకు చెప్పండి. రేపు పొద్దు నీకు కష్టం వస్తే, పొద్దు నీకు నష్టం వస్తే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే చేయాలి తప్ప నువ్వు చూసే సినిమా హీరో ఏం చేయడొచ్చి. అలా ఏం చేస్తారో చెప్పండి. మీకు ఏమైనా అలా చేసి ఉంటే చెప్పండి. పంపిస్తే మీ దగ్గర కొంతమంది ఉన్నారు సినిమా పిచ్చోళ్ళు, సీరియల్ పిచ్చోళ్ళు ఉన్నారు. అలాగే మీ దగ్గర పంపించేస్తా వాళ్ళు. ఇక్కడికి వచ్చేందుకు దేవుడైతే ఒప్పుకోవడం లేదండి. మీరు సినిమాకి వెళ్ళినా, మీరు సీరియల్ చూసినా, మీరు ఆయన చూసినా, ఈ చూసినా, మీరు ఏం చూసినా మాకు దేవుడు ఆశీర్వదిస్తున్నా అని చెప్తే మీ దగ్గరికి వస్తాడు. మీరు చర్చ పెట్టేది సినిమా చూసి బ్యాచ్ అంతా పక్క వెళ్ళిపోద్ది, గొడవ ఉండదు. నచ్చదు ఎందుకు చేయాలి దేవుడికి? దేవుడు ఉన్నాడని వచ్చాం కదా మనం, దేవుడు లేడని వచ్చామా? నమ్మకంతో వచ్చామా, నమ్మకం లేకుండా వచ్చామా? మరి ఎందుకు దేవుణ్ణే మీరు కించపరుస్తున్నారు? అంటే ఏడు ప్రాంతం లేదండి. ఆయన వచ్చేసాడు. ఎక్కడికి వచ్చేసాడు? భూమి మీదకి. ఎందుకు వచ్చాడు ఆయన? మన గురించి వచ్చాడండి. క్రైస్తవ వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు. అలాంటి వ్యతిరేకంగా బ్రతికే భక్తులకు బుద్ధి రావాలంటే లాగబెట్టి కొట్టాలి. బాధపడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. రే బాబు మీ గురించి వస్తే మీరేంటారు బాబు ఇలా చేస్తున్నారు? అంటే ఆ మాట మీకు పదే గుర్తు రావాలన్న మాట ఏంటో చెప్పంటారా? మనుషులు పోలికగా పుట్టి దాసుడు స్వరూపము ధరించుకుని తాను వ్యక్తులుగా చేసుకుని ఆయన దాసుడుగా ధరించుకోవడానికి కారణం ఎవరో చెప్పండి. చేతులందరూ అంటే ఎవరైతే నేనే నా గురించి ఆయన ప్రాణం పెట్టాడు అన్నవారు చేతులంటారు కదండి. దించేయండి. మరి ఆయన మన గురించి పెడితే, ఆయన మన గురించి దిగి వస్తే మనం ఆయన వదిలి ఎక్కడికి వెళ్ళిపోతుంది? నువ్వు సినిమాకి వెళ్ళేవాడు కదా, సినిమా హాల్లో నీతో పాటు ఆయన ఉంటాడా? చెప్పండి, ఉంటాడా? ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు జీవితంలో మీరు ఎలాంటి ఆనందం కావాలనుకుంటారో అలాంటి ఆనందం దేవుడు ఇస్తాడు గ్యారంటీగా. మీరు ఎలాంటి సంతోషం కావాలనుకున్నారో సంతోషం దేవుడు ఇస్తాడు గ్యారంటీగా. దేవుని మట్టుకు బాధ పెట్టొద్దండి. ఏం చేద్దండి? దేవుణ్ణి మట్టుకు బాధ పెట్టొద్దండి. దేవుడికి కన్నీరు రప్పించొద్దండి. అందుకని యేసయ్య గ్రంథంలో మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? ఆకాశం ఆలకించు, భూమి చెవులకు. నా పిల్లలు పెంచి పెద్దవాళ్ళుగా చేస్తే వాడు నా మీదే తిరగబడి ఉన్నాడు. బాధపడుతూ అన్నాడా, సంతోషం అన్నాడా? బాధ ఎవరు కలిగించారు? నరులను చూసి సంతాపపడిన నాయకుడు ఉంటుంది. ఆది కాలంలో సంతాపం ఉందట. ఆయన అంటే బాధపడ్డాడు. ఎవరు కారణం? మనుషులు. ఈ రోజుకి అదే జరుగుతుందండి. ఎందుకు ఎందుకు ఎందుకు